ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలంలో ప్రభు మనలందరిని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, మరి యోధాసింహం ధ్వని పరిచర్య తరపున మరొకసారి అందరికీ ఉదయకాలంలో శుభములు, అందరికీ వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు ఉదయకాలంలో మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుకొని మన హృదయంలో స్వతంత్రించుకొని ప్రభువులో మనం నడుచుకుందాం. ఈ ఉదయకాలంలో ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమన దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాలములో ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానములో శ్రేష్టమైనది ప్రేమ. ఈరోజు ప్రేమ అనేకులలో చల్లారిపోతూ ఉంది ప్రియులారా. కాబట్టి ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నీ మొదటి ప్రేమ నాకు కావాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, గమనించినట్లయితే ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనుషుల్లో ప్రేమ లేకపోతే ద్వేషాలు, కక్షలు, కాపణ్యాలు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. భార్యాభర్తల్లో అన్యోన్యమైన ప్రేమ కావాలి. సహవాసంలో మంచి శ్రేష్టమైన ప్రేమ కావాలి. సంఘాల్లో ప్రేమ అనేది, దేవుని యొక్క ప్రేమ అనేది కావాలి. అంతేగాని ఈ లోక సంబంధమైన ప్రేమలు మన మనసులో పెట్టుకుంటే గనక చాలా భయంకరమైన పరిస్థితులు మన మీదకి వస్తాయి ప్రియులారా. కాబట్టి శ్రేష్టమైనది మరి దేవుని యొక్క ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది, స్వచ్ఛమైనది, నీతిగలది. ఈ ప్రేమను మనం అనుసరించి నడుచుకుంటే ఖచ్చితంగా దేవుని యొక్క కృపను మనం పొందుకోవటానికి అవకాశం కలుగుతుంది ప్రియులారా. కాబట్టి ఈ ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం కొన్ని సందర్భాల్లో చదువుకున్నట్లయితే సామెతల గ్రంథంలో నుంచి 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుంటే అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడతాయి. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొనుదురు. ఐశ్వర్యము, ఘనతను, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నవి. చూసావా? ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తే కనుక ప్రియులారా, గమనించినట్లయితే ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి నా యొద్ద ఉన్నవి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ అనేది ఎలా ఉందంటే, వాడి దగ్గర ఏదన్నా పొందుకోవాలి, ఆశించిన వారు ఏం చేస్తారంటే పైన ప్రేమను ప్రేమిస్తూ ఉంటారు. కుటుంబాల్లోనే కానీ, సంఘాల్లోనే కానీ, సమాజంలోనే కానీ అనేకమైన పరిస్థితులు మనము చూస్తున్నాం. ఈ ప్రేమ అశాశ్వతమైనది, దేవుని ప్రేమ శాశ్వతమైనది. అందుకనే ప్రభు ఏమనంటున్నాడు, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించుచున్నాను. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు నిన్ను ప్రేమించడానికి అవకాశం కలుగుతుంది. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే చాలా స్వచ్ఛమైన ప్రేమ, కపటం లేని ప్రేమ, ఈర్ష్య, కక్షలు, కాపణ్యం లేని ప్రేమ దేవునికి కావాలి. స్వార్థం లేని ప్రేమ కావాలి. ఈ ప్రేమ స్వచ్ఛమైనది, నీతిగల ప్రేమ. ఈ ప్రేమను మనము దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. అందుకని ప్రభు ఏమంటున్నాడు, ప్రియులారా, యోహాను సువార్త 3:16 ఏమనంటున్నాడు, దేవుడి లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అతిథియ కుమారుని విశ్వాసం ఇచ్చిన వాడు చనిపోయినను బ్రతుకును కదా. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ఎంత ప్రేమించాడంటే ప్రాణము పెట్టినంత ప్రేమ ప్రేమించాడు. ఈరోజు స్నేహితుల్లో లేదు, బంధువులు లేదు, రక్త సంబంధంలో లేదు ప్రియులారా.
దేవుని దగ్గర మాత్రమే ఈ ప్రేమ దొరుకుతుంది. ఎందుకంటే నన్ను జాగ్రత్తగా వెతుకువారు నేను కనుగొనుదును. ఆయన్ని జాగ్రత్తగా వెతకాలి. ఎట్టబడితే అట్ట వెతకూడదు. ఎట్లా దొరుకుతారు మనకి? ఒక వ్యక్తి తప్పిపోయాడంటే మనం ఎంత ఆర్భాటం చేస్తాం తెలుసా? అన్నీ ఏర్పాట్లు చేసేస్తాం. ప్రియులారా, అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని వెతికినప్పుడు మనం కొన్ని ఏర్పాట్లు. ఏంటి ఆ ఏర్పాట్లు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనము మారు మనసు పొందాలి, రక్షణ పొందుకోవాలి, మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుణ్ణి వెతకాలి. అప్పుడు మనల్ని ఉండటానికి అవకాశం కలుగుతుంది ప్రియులారా. కాబట్టి మనం ఎప్పుడైతే జాగ్రత్తగా ప్రభువుని మనం వెతుకున్నప్పుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆస్తికర్తలుగా చేస్తాడు. తెలుసా మీకు? ఐశ్వర్యమును ఇస్తాడు, ఘనతనిస్తాడు, స్థిరమైన కలిమినిస్తాడు మనకి. ఇక్కడ ఇంకో మాట ఏమని అన్నాడు చూడండి, 21వ వచనంలో, నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదను. ఆమేన్. కాబట్టి ఈ వాక్యాన్ని మన హృదయంలో స్వతంత్రించుకున్నట్లయితే, దేవుడు మనం ప్రేమించినప్పుడు, మనం ఆయన ప్రేమించినప్పుడు ఆస్తికర్తలుగా చేస్తాడంట, మన నిధులను నింపుతాడంట. అంత మాత్రమే కాదు, ఐశ్వర్యమనిస్తాడు, ఘనతనిస్తాడు, కలిమినిస్తాడు, స్థిరమైన ఇన్ని ఫెసిలిటీస్ మనకి ఉన్నాయన్నమాట. విజిబిలిటీ ఉంది మనకి. కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? శ్రేష్టమైన ప్రేమ అనుసరించాలి. ఆ ప్రేమ ఎవరై అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు. దేవుడు ప్రభు, రాజులకు రాజు, ఆయన్ని మనం అనుసరించినట్లయితే మనకి ఇవన్నీ కూడా లభిస్తాయి. అటు కృప మనందరి మీద ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి యేసయ్య, మీ పాదాలకు వందనాలు, స్తోత్రములు ప్రభా. మీ కృప, మీ దయ, మీ కనికరమును బట్టి ఈరోజు ఉదయకాలం వాగ్దానములో ప్రేమ గురించి మాతో మీరు మాట్లాడారు ప్రభా. ఈ ప్రేమ మా జీవితాల్లో మేము జాగ్రత్తగా మేము కనుగొన్నట్లయితే ప్రభా, మాకు ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి మాకు అనుకరిస్తానన్నారు. నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నా, ఆ నిధులను నింపుతానన్నా ప్రభా. అటు కృపతో మా అందరినీ అనుగ్రహించి మహిమ పొందుకోమని, బలపరచమని, నడిపించమని, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అటు కృపతో మమ్మల్ని అందరిని కూడా నడిపించి మీ నామానికే మహిమపరచుకోమని, సమస్తము ఈ ఉదయకాలంలో ప్రభా ఈ వాగ్దానాన్ని ఎవరైతే స్వతంత్రించుకుంటున్నారో అటు కుటుంబాల్లో ప్రభు, అటు నీ ప్రజల్లో అయా మీరు నిధులు నింపునుగాక. ఆమేన్. అటు కృపతో మమ్మల్ని నడిపించి సహాయం చేయునుగాక. ఆమేన్. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.